జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 28 జనవరి 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తిథి చతుర్దశి రాత్రి 7:26 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:58 వరకు. వర్జం సాయంత్రం 4:45 నుండి 6:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. తిరిగి రాత్రి 11:12 నుండి 12:03 వరకు. అమృత గడియలు రాత్రి 2:06 నుండి 3:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:43 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింటి విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం నందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడుల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. హలో సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? చిత్తూరు నుంచి సార్. చిత్తూరు. మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. నవీన్ కుమార్ సార్. నవీన్ గారు, పుట్టిన తేదీలు ఇవ్వండి. డేట్ వచ్చి 20/4/1992 సార్. టైం అండి? 9:55 PM. ఎక్కడ పుట్టారు? చిత్తూరేనా? చిత్తూరే సార్ పుట్టింది. చూడండి నవీన్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవును సార్. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటారు. మీ జాతకరీత్యా గురుడు, రవి, శుక్రుడు ఈ స్థితి బలంగా ఉన్నప్పటికి కూడా పాపకత్రి యోగాల వలన గుర్తింపు రాకపోవడం, కుటుంబ సఖ్యం తక్కువగా ఉండటం, తర్వాత 2024 నవంబర్ నుంచి ఒక 2 నెలల నుంచి అయితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, విపరీతంగా అవుతుంది. దానికి కానీ మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. తర్వాత కేతు, కుజ, బుధులకి శ్లోకాలు పఠించండి. కేతు, కుజ, బుధులకి నవగ్రహ శ్లోకాలు పఠించండి. తప్పనిసరిగా మంచి మార్పు వస్తుంది. మీ సందేహాలు ఏంటి చెప్పండి. సార్ మ్యారేజ్ అవ్వలేదు. ఏం చేస్తుంటారు మీరు? నేను బుక్స్ బైండింగ్, ప్రింటింగ్ షాప్ పెట్టుకున్నాను. కళ్యాణ్ గడులు అయితే ఇప్పుడు నడుస్తున్నాయండి. మొన్న నవంబర్ 5వ తేదీ నుండి. ఓకే సార్. ప్రెషర్గా ఉన్నప్పటికీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కళ్యాణ్ గడులు అయితే నడుస్తున్నాయి. మీరు నేను చెప్పినటువంటి శ్లోకాలు చదువుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. ఆటంకాలు ఏర్పడటానికి 7వ స్థానం బలహీనంగా ఉంది. తర్వాత సుఖాధిపతి బలహీనంగా ఉన్నాడు. అలాగే 5వ స్థానం బలహీనంగా ఉంది. అందువలన కేతు, బుధ, కుజులకు నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీకు తగినటువంటి సంబంధం వస్తుంది తప్పకుండా. ఓకే సార్. సరేనా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము మహబూబ్ నగర్ డిస్టిక్ అండి, చక్రాపూర్ విలేజ్, ముసాపేట్ మండల్. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు? నా గురించే గురువు అమ్మా, గారు. పుట్టిన తేదీలు, మీ పేరు చెప్పండి. నా పేరు కే శైలజ. అమ్మా, పుట్టిన తేదీలు 8/9/1982. టైం అమ్మా? టైము 5:50 ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ ఏనమ్మా? నాగర్ కర్నూలు డిస్టిక్, పాలెంలో గురువు గారు. నాగర్ కర్నూలు. ఓకే అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మేషరాశి అంటారు. లగ్నం సింహ లగ్నం. మీ జాతరీత్యా మనం చూసుకున్నట్లయితే మీకు ఒక హోదా, ప్రభుత్వ ఉద్యోగము, ఉన్నత స్థితి అన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అయితే మనకి ఫలితాలు రాకపోవడానికి అనేక రీజన్స్ ఉంటాయి. ఒకటి, లౌకికంగా చూసుకుంటే కుటుంబ పరిస్థితులు, ఆడపిల్లకి వెంటనే పెళ్లి చేస్తారు కాబట్టి ఇలాంటివి ఉంటాయి. అయితే మీకు ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే జాతకరీత్యా శని చంద్రుల వలన కుటుంబంలో ఆర్థికంగా చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, లైఫ్లో లిటిగేషన్స్ ఉంటాయి, మీ లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయండి. ఎవరికైనా అడ్డం డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ ఏ విషయమైనా జాగ్రత్తగా ఉండాలి.
మీరు శని చంద్రుల యొక్క శ్లోకాలు చేసుకుంటూ రోజు దుర్గమ్మ వారిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మ శైలజ గారు. అంటే మా హస్బెండ్ కొంచెం చెప్పినట్టు వినరు, అందుకోసం గురువు గారు అసలు ఏది చెప్పినట్టు వినరు, ఏది బాధ్యతలు తీసుకోరు. దానికోసం మీరేం ఇస్తుంటారు, ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ, నాది అంటే మా విలేజ్ లో సర్పంచ్. ఓకే, ఏదైనా మీకు హోదా ఉందండి, మీరు ఇంకా ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ చదువుకోవడానికంటే కుదరదు అనుకున్నప్పుడు మీ సర్పంచ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ప్రయత్నం చేయండి అన్నీ కూడా. ఓకే, మంచి స్థితి అయితే వస్తుంది, గొప్పోళ్ళు అవుతారు. జాతక పరంగా రాజకీయ పరంగా కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే హస్బెండ్ మాట వినకపోవడానికి కారణాలు మీ జాతకంలో పెద్ద దోషాలని చూపించట్లేదు. ఆయన జాతకం ఉందా? లేదు గారు, కరెక్ట్ తెలియదు. ఓకే ఓకే, కొద్దిగా ఆరోగ్యపరంగా ఎలా ఉందని గురువు గారు. ఎవరికమ్మా? నాకే కొంచెం చాలా మీకు అనేది ఇప్పుడు 2023 ఆగస్టు నుండి అమ్మా మీకు కొంత ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. అది హార్మోన్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ రెండు ఉంటాయి. అంటే చాలా ప్రాబ్లం అయ్యింది. అంటే అది సర్జరీ కానీ వెళ్తే లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అయ్యింది అయ్య గారు. అది లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలంటున్నారు. అయ్యో, ఓకే ఓకే అమ్మా, ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా పఠించండి. శనీశ్వరుడు, చంద్రుడు, ఈ రెండు శ్లోకాలు చేయండి. జాతకం చాలా బాగుందమ్మా. హెల్త్ ఇష్యూస్ అంటారా, రీజన్ ఎంతో చాలా ఉంటాయి. జాతకరీత్యా ఏంటంటే గురు చంద్రులు పరస్పరం చూసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గజకేశ్వరుడు ఏర్పడినప్పుడు కొన్ని లగ్నాలకి నెమ్ముకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా మీకు వచ్చి ఉండవచ్చు. డాక్టర్ సలహాలు పాటించండి, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, బాగుంటుంది. మనకి 25 డిసెంబర్ తర్వాత 2025 డిసెంబరు 28 మధ్యలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు కొంత చూపిస్తే ఎక్కువ అవుతాయి. అందువలన డాక్టర్ చెకప్ చేసుకోండి, నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఓకే, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభమ్మా, వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది భువనగిరి అండి. మా అబ్బాయి స్టడీ బాగాలేదండి. చెప్పండి మీ అబ్బాయి పేరు చెప్పండి ముందు, డీటెయిల్స్. కే అనీష్. ఏమా? కే అనీష్. పుట్టిన తేదీలు ఇవ్వండి. 30/6/2011. 30 జూన్ 2011 మధ్యాహ్నం 1:35. ఎక్కడ? భువనగిరిలో పుట్టాడండి? భువనగిరి. ఓకే ఓకే, మీ పేరేంటండి? నా పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు, మృగశిర నక్షత్రం 3వ పాదన పుట్టాడు మీ అబ్బాయి. అవును. తులా లగ్నం అంటారు. జాతకరీత్యా బాబు జాతకంలో ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. అయితే ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అంటే పిల్లలకి మీ అబ్బాయి జాతకంలో కుజుడు వల్ల చెప్పిన మాట వినకపోవడం, అగ్రెషన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శని చంద్రుల వల్ల ధ్యాస లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శని కుజ చంద్రులకి పరిహారం చేయించండి, తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఏం క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు 9th క్లాస్. ఇప్పుడు 9th కి వెళ్తుండు. ఎక్కడ? భువనగిరిలోనే. అయితే మొన్న పూజ చేయమంటారా కదా? శని చంద్ర కుజులకి శ్లోకాలు చదవమని చెప్పండి. ఫస్ట్ కోపం తగ్గుతుంది. తర్వాత ఈ అబ్బాయికి ఏంటి కొద్ది తరచుగా కింద పడటం లేదా గొడవలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తగ్గిపోతాయి ఫస్ట్. అదే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుంది ఏందనేది అర్థం అవుతలేదు. అసలు మీరేం టెన్షన్ తీసుకోవద్దు, నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఒకసారి ఏం చేస్తారంటే బాసర అమ్మవారి దగ్గర భిక్ష చేయించండి. సెలవుల్లో ఒక 5 రోజులు కానీ 7 రోజులు కానీ దీక్ష చేయించండి అక్కడ. దీక్ష చేస్తే ఫలితాలు బాగా వస్తాయి. మీ టెన్షన్ అంతా పోతుంది. మీరు 40,000 70,000 కట్టే ఫీజులకిను 5 రోజుల దీక్షకి చాలా ఫరక్ ఉంటుంది. ఓకే, మంచిదండి. జై గురుదత్త, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ మా అబ్బాయి సార్, ఫస్ట్ ప్లేట్ అభిలాష్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24th March 2004 సార్. ప్లేస్ వచ్చి హైదరాబాద్. టైం వచ్చి ఈవినింగ్ అరౌండ్ 5:30 సార్. భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. బాబు సింహలగ్న జాతకుడు. బాబు జాతకరీత్యా ఏంటంటే గురుడు కుజుడు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి ఉద్యోగము అన్నీ లభిస్తాయని జాతకం సూచిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మధ్యకాలం నడిచేటువంటి దశలు అంత అనుకూలంగా లేవు. దానివల్ల కొంత ఏకాగ్రత లోపించడము, మంచి ఉద్యోగం లభించకపోవడము, ఆందోళన ఎక్కువగా చెందటము, ఎమోషనల్లీ డిస్టర్బ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి కాను బాబు కంపల్సరీ రవి బుధ చంద్ర శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళ వలన ఏమవుతుంది, కొంత తలనొప్పి లాంటివి రావటము, ఎలర్జీస్, బద్ధకం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయి. వీటిని కరెక్ట్ చేసుకోవడానికి శని చంద్ర బుధ రవులకి శ్లోకాలు పఠించాలి, దుర్గాదేవిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి.
ఇది యాక్చువల్ గా అబ్బాయికి సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ దీన్ని. ఎన్నున్నాయి? ఈయన ఫైనల్ ఇయర్ కి వచ్చాడు ఇప్పుడు బీటెక్. నేను 10 అయితే అనుకోకుండా ఎన్నిసార్లు రాసినా గానీ కొంచెం 8 సబ్జెక్ట్ లాగా ఉన్నాయి సార్. ఓకే. అయితే మీది ప్రోగ్రామ్ October 2 చూశాను నేను. సో అందుకని ఆ యొక్క పరిహారం చేపిద్దాం అన్నట్టు కాల్ చేశాను. అవును, తప్పకుండా అండి. మీరు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ రోజులో కామన్ అండి బీటెక్ చదివే పిల్లలకి. అయితే నేను చెప్పిన పరిహారాలు చేయమని రోజు క్లియర్ అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం లేదు. సార్ ఎప్పటి నుంచి బాగుంటుంది సార్? అంటే ఈ సంవత్సరం అయిపోతుంది అబ్బాయిది. ఒక నిమిషం అండి, నేను చెప్పినవి చేయండి, ఇమీడియట్ గా స్టార్ట్ అయింది, మంచిగా స్టార్ట్ అయింది. 2028 వరకు కూడా మధ్యస్థంగా ఉంటుంది. 2028 వరకు కూడా ఫలితాలు ఏంటంటే మధ్యస్థంగా ఉంటాయి. 28 తర్వాత ఈ అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడు. బాబుకి ఏంటంటే మంచి అవకాశాలు వస్తాయి, విదేశీ ఉన్నత విద్య అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఇంకే డౌట్స్ ఉన్నాయండి? అదే పరిహారం చేపియాలంటే అంటే మామూలుగా ఎట్లా అప్రోచ్ కావాలంటే ఎవరితో అయినా చేపియచ్చు. చాలా అంటే కొద్దిగా మంచిగా జాగ్రత్త చూసుకోవాలి, అనుష్ఠానం ఉన్న వాళ్ళు చేసుకోండి సార్ కొద్దిగా. ఎందుకంటే పరిహారం మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ లో చేస్తా ఉంటాను సార్. ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఈ అబ్బాయి కొంచెం ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు అవును, ఆరోగ్యంలో మనకి ఇబ్బందులు ఎందుకంటే అండి 2018 నుంచి ఈ అబ్బాయి టైం బాగాలేదు, మీకు కూడా 2018 నుంచి కలిసి రావట్లేదు. అవును సార్. ఎందుకని లేట్ నైట్ వర్క్స్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటాయి, ఏమి జరుగుతున్నాయి. అలాగే ఈ బాబుకి కూడా 2018 నుండి హెల్త్ ఇష్యూస్. ఓకే, తరచుగా అది జ్వరం అనుకోండి, జలుబు అనుకోండి, నిద్ర పట్టకపోవడం, ఇలా చికాకులు ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఇష్యూస్ ఉండడానికి, ఐ ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్కిన్ కానీ ఐసైట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా రెమెడీ ఇదే. నేను చెప్పే అన్ని రెమెడీ చేయండి, మీ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, మీరు టెన్షన్ పడకండి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, కొద్దిగా మంచి వాళ్ళతో చేయించుకోండి సార్. ఎందుకంటే శక్తి ఇప్పుడు మీకు దగ్గర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటేనే నాకు డెవలప్ చేసి ఇవ్వగలరు, అంతే కదా. అలాగే జపాలు కూడా అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళు చేస్తేనే ఫలితాలు వస్తాయి. అర్థమైందా? జపాలు శని చంద్ర రవి బుధులకి చేయించండి. శని చంద్ర రవి బుధులు. అవునండి అవునండి, సరేనా? జయగురత్ అండి, శుభమస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? తణుకే అండి, తణుకు దగ్గర ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి కోసం అండి. పుట్టిన తేదీలు ఇవ్వండి. 2012 October 3 అండి. 3 October 2012. టైం అండి? 12:20 అండి మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టాడు? తణుకేనా? నిర్దోల హాస్పిటల్ పుట్టాడు. ఓకే, పేరేంటి మీ అబ్బాయి పేరండి? నాగ చైతన్య కృష్ణ అండి. నాగ చైతన్య కృష్ణ. బాబు వచ్చేసి భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. భరణి నక్షత్రం 3వ పాదం అండి. మేషరాశి, ధనుర్లగ్నం. బాబు జాతకరీత్యా కొద్దిగా మొండితనం కానీ, ఏకాగ్రత లోపించడము, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాంబినేషన్స్ కొన్ని గురు కుజుల యొక్క స్థితి వల్ల ఏంటంటే విపరీతమైన మొండితనం ఉంటుంది. అసలు మనం వల్ల కాడు, అలివి కాడు అంటారు కదా, అలాగా కష్టంగా ఉంటారు, టఫ్ ఉంటారు వీళ్ళు. తర్వాత ఏకాగ్రత లోపిస్తుంటుంది. తరచుగా ఆరోగ్యపరంగా చికాకులు కూడా ఉంటుంటాయి. ఆరోగ్యపరంగా సంవత్సరం కిందట బాగాలేదండి. అదే నేను చెప్తున్నాను, ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాను. మీ డౌట్లు ఏం చెప్పండి. అదే చదువుతున్నాడు, ఏమైనా మనోడు ఎదరికెళ్తే బాగుంటుందా, ఏమైనా చెడ్డ ఉందా ఏంటో తెలుసు. ఏం లేదండి, చెడ్డ ఏం లేదు. కానీ నేను చెప్పిన పరిహారాలు కుజుడు రాహు చంద్రుడికి పరిహారాలు చేయించండి. పిఠాపురం స్వామివారిని శ్రీపాద శ్రీవల్లభుని దర్శిస్తుండండి, మీకు దగ్గర కదా. మంచిదండి, జయగురత్ అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? అంటే మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. 3వ తేదీ 2వ నెల 2001లో పుట్టారండి. విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. టైం చెప్పమ్మా. టైమా ఉదయం 10:30. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టాడు? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం విష్ణువర్ధన్ వచ్చేసి రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. రాశి వృషభ రాశి, లగ్నం మేష లగ్నం అండి. మేష లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. రాహు బాగానే ఉన్నారు, జాతకం అంతా కూడా చాలా చక్కగా ఉంది. కొద్దిగా ఏంటంటే కొద్దిగా మొండితనంతో తీసుకొని చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే మంచి స్థితి అనేది ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కుజ బుధుడికి పరిహారాలు చేసుకోమని చెప్పండి. కుజుడు బుధుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి. అదే బాబుకి బీటెక్ ఉండిపోయింది బాబు, ఒక సబ్జెక్ట్ ఎన్నిసార్లు రాస్తున్నా ఉండిపోతుంది. అందుకని ఉండిపోవడానికి కారణం ఏంటంటే కుజగ్రహం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అబ్బాయికి బాగాను.
అందువల్ల కుజబుద్ధులకి పరిహారాలు చేయమనండి. ఈసారి రాసేసేటప్పుడు అయిపోతుంది, ఏం కాదు. అలాగే అలాగే సార్. మంచిదండి, శుభం, వ్యూస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మ, ఎవరు తెలుసుకోవాలి మీరు? నాకు వస్తున్నాయి సార్. అమ్మ, మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. 19/1/1988. టైం అమ్మా? మధ్యాహ్నం 2:15. ఎక్కడ పుట్టారు? వైజాగ్లో సార్. చూడమ్మా, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, వృషభ లగ్నం అంటారు. ఉత్తరాషాఢ అండి. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, వృషభ లగ్నం. ఓకే సార్. 2024 జూలై నుండి కొంత చికాకు, ఆరోగ్యము, కుటుంబం అశాంతి, చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాతకరీత్యా. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురు చంద్ర కుజులకి పరిహారాలు చేసుకోండి. గురు చంద్ర కుజులకు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, దుర్గాదేవిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. మ్యారేజ్ ఫైనాన్షియల్ గా కొంచెం డౌన్ అయిపోయాను. అంటే ఓకే అమ్మ, ఇప్పుడు ఏంటంటే ఫాదర్ వాళ్ళు ఎవరు కూడా నన్ను పార్ట్నర్ చేయట్లేదు. నేను సపరేట్ గా ఉంటున్నాను. ఓకే. సపరేట్ గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అది పడుతున్నాను. ఓకే, మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను కరెస్పాండెన్స్ లో బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. ఓకే, జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ కూడా మధ్యలో బ్రేకప్ అయ్యి 6 months గ్యాప్ వచ్చి మళ్ళీ రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే. నేను అనుకున్న శాలరీ అయితే రావట్లేదు. లాస్ట్ టైం నాకు 25 వరకు వచ్చేది. ఈ రీసెంట్ గా జాయిన్ అయిన కంపెనీలో ఏంటంటే వాళ్ళు 18 ఇస్తాను అంటే కొంచెం తగ్గించి మాట్లాడుతున్నారు. ఓకే, లేదమ్మా, ఎందుకంటే నీకు 2024 నుండి టైం బాగాలేదు కాబట్టి ఇబ్బందులు. 26 ఆగస్టు వరకు, 2026 ఆగస్టు వరకు కూడా కొంత చికాకుగా ఉంటుంది. మీరు దత్తాత్రేయ స్వామివారిని, దుర్గాదేవిని ఆరాధిస్తూ కుజ చంద్ర గురుడికి పరిహారాలు చేసుకోండి. ఓకే, రోజు శ్లోకాలు పొద్దున 6 చేయండి, మార్పు వస్తుంది. మ్యారేజ్ కూడా అమ్మా, మ్యారేజ్ కూడా ఆటంకాలు ఇవే. మ్యారేజ్కి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది మీ అమ్మా? అవుతుందండి, 100% అవుతుంది. ఏమా గైనిక్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా సైకిల్స్ వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు గైనిక్స్ ఉన్నాయి. ఎందుకనంటే అంతగా మైక్రోప్లాస్టిక్స్ కదా, ఫుడ్లో మైక్రోప్లాస్టిక్స్, తినే దాంట్లో హార్మోన్స్, ఎగ్స్లో హెప్లాయిడ్ ఎగ్స్, వీటి వల్ల అందరికీ హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి. పైగా మీరు 88 అంటున్నారు కాబట్టి ఉంటాయి. పెళ్ళి అవుతుంది, అవ్వకపోవడానికి కారణాలు ఇవే. నేను చెప్పినవి చేసుకోండి, దత్తాత్రేయ స్వామివారిని, దుర్గమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా పెళ్ళి అవుతుంది. ఓకే అమ్మా, మంచి అవుతుందమ్మా, పెళ్ళి అవుతుంది. ఎందుకు టెన్షన్? ఎవరైనా అవదని చెప్పారేంటి? కుజదోషం ఉంది, అది అని చెప్పి? చాలా మంది చేసుకున్నా సరే, చాలా మంది చూపించాను. అసలు అలా ఉండదమ్మా, నీకు అదే చెప్తున్నా. కుజదోషం ఉంది కాబట్టి నిలబడదండి, అదంతా తుట్టి మాట, ఏం కాదు. అలా ఏం కాదు, అనుమానాలు పెట్టుకుని అనవసరం లైఫ్ని పాడు చేసుకోకండి. చాలామంది ఎందుకు చెప్పారు నాకైతే తెలియదు, కానీ నీ జాతకం అలా లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దశ బాగాలేదుగా, చికాకు ఉంది. నేను చెప్పినట్టే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేమ్మా, జాతకంలో ఇలా ఉండటం, ఇలా చేసుకుంటే బాగుండదని ఉండదు. జాతకంలో బలహీనతలు ఏంటి? 7 ఇంట్లో కుజుడు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు, అర్థమైందా? అదిగాక మీ జాతకంలో కుజుడు స్వక్షేత్రం ఉన్నాడు. ఇంకా రుచిక మహాపురుష యోగాన్ని ఏర్పరుస్తాడు. మీకు కొద్దిగా ఓపిక ఉందంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోండి. ఏజ్ ఎంత సరిపోతుంది, రిజర్వేషన్ ఉందంటే గవర్నమెంట్ జాబ్స్ రాసుకోండి, వస్తుంది. లేదనుకోండి బీఈడీ చేయండి, కరస్పాండెన్స్లో చేసి అప్పుడు టీచర్ పోస్టులు రాయండి, డెఫినెట్గా జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్. అన్నీ వస్తాయి. ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకనంటే తక్కువ జీతం, సపోర్ట్ లేకపోతే ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందండి. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? డబ్బున్నోడు కూడా ఉంటాయి. కాకపోతే అంటే మీ జాతకంలో మీరు ఎదుగుదల లేకపోవడానికి కారణం 2023 ఎండింగ్ నుంచి నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. ఉద్యోగంలో తక్కువగా జాయిన్ అవ్వడానికి కారణం కూడా మీకు నడిచే దశే. జాతకం చాలా బాగుందమ్మా, పెళ్లి కూడా అవుతుంది, చక్కగా ఉంటుంది. హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రతి ఆడపిల్లకు ఉన్నాయి. అందులో 88 అంటే 90% గర్ల్స్ చైల్డ్కి ఉంటాయి. ఇప్పుడు మాకు కాలేజీలో చదువుతూ, ఇంటర్మీడియట్ రెసిడెన్స్ కాలేజ్ చదువుతుంటారు, వెళ్ళి చూడండి, 150 mg 100 mg థైరోనామల్ వేసుకుంటుంటారు ఆడపిల్లలు, అర్థమైందా? ఎందుకంటే మనం తినే ఫుడ్. చాలామంది చూపించి ఉంటారు, పెళ్లి కాదు, పెళ్ళైనా డైవర్స్ అయ్యిద్ది, చికాకు, లేకపోతే అవతల వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏదో ఇద్దాం, అవన్నీ నమ్మకండి అమ్మ. జాతకం అనేది ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నా జాతకంలో బాగాలేదు, ధనయోగం లేదంటే ఏడుస్తూ కూర్చోకూడదు. వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, కర్మకు ఒక ఫలితం వస్తుంది, మనం చేసిన యాక్షన్కి ఫలితం వస్తుంది, అర్థమైందా? మానవ ప్రయత్నంతో ఫలితాలు బాగా వస్తాయి, అర్థమైందా? మానవ ప్రయత్నం ఉండాలి. జాతకం అనేది ఒక సూచన. జాతకం ఎందుకు చెప్తారు?
టైం బాగుందా, ఎలా ఉంది జాతకం, బాగాలేదనుకుంటే ఎలా కష్టపడాలని కూడా గురువుల ద్వారా తెలుసుకుని చేస్తే రిజల్ట్ వస్తాయి. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోవాలని కాల్ చేసి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి అమ్మా. పాప పేరు భావన. డేట్ ఆఫ్ బర్త్ December 2008 December 15th. 15 డిసెంబర్ 2008. మార్నింగ్ ఎప్పుడు? మార్నింగ్ కాదు, నైట్. 14th నైట్ 12:45కి. 00:45. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి భావన? కొత్తగూడెంలో అండి. కొత్తగూడెంలో. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అమ్మాయి భావన కన్యా లగ్నంలో పుట్టిందమ్మా. పునరస్సు నక్షత్రం 3వ పాదం అంటారు. పాప జాతకం ఇచ్చేయండి, ప్రస్తుతం నడిచేటువంటి దశ కొంత ప్రతికూలంగా ఉంది. కొద్దిగా ఏకాగ్రత లోపించటము, సరిగా తినకపోవటము, సరిగా నిద్రపోకపోవటము, ఓకే, ఇవన్నీ కూడా మనకు కొంత చికాకుని కనిపిస్తూ ఉంటాయి. రెండోది, దానివల్ల ఏమవుతుంది, చదువులో అనుకున్న ఫలితాలు రాకపోవడం, మార్క్స్ కానివ్వండి చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల పాప ఏం చేయాలంటమ్మా, శని రవి కుజ గురులకి పరిహారాలు చేయించండి. 2033 వరకు, 2033 జనవరి వరకు కూడా శని రవి కుజ గురు గ్రహాలకి జపాలు చేస్తుండండి. ఈ అమ్మాయి వచ్చేసి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. పాపకి హెల్త్ అసలు సరిగ్గా చెప్పాక హెల్త్ బాగోదని చెప్పాను. స్పైన్ ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ. స్పైన్ ఏమంటున్నారు? స్పైన్ ఏమైనా స్కోలైసిస్ వంగుతుంది ఇలాగ అనిపిస్తుంది? ఏమన్నా లేదు కదా? లేదు, L4 L5 నరో ప్రెస్ అవుతుంది. ఓకే ఓకే. డాక్టర్ చూపిస్తున్నారు ఎక్కడ? మన హైదరాబాద్లో చూపిస్తున్నారా? హైదరాబాద్ లో అపోలోలో చూపిస్తున్నారు. మంచిదమ్మా, చూపించండి. అది అలా ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నాను కదా, దానికి కారణాలు ఏంటంటే ఇవి నడిచే దశలు. నేను చెప్పిన చేయించండి, సెట్ అయిపోతే అమ్మాయి బాగా చదువుకుంటుంది. దృష్టి అంతా చదువు మీద ఎక్కువ పెట్టండి అదే అమ్మా. 2033 వరకు కూడా నేను చెప్పిన జపాలు చేస్తుండండి, సంవత్సరానికి ఒకసారి. మంచి డాక్టర్లు దొరుకుతారు, ఇంకొద్దిగా బెటర్ ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది. మీ డౌట్లు చెప్పండి. డౌట్ ఏం లేదు, స్టడీ 10th ఇప్పుడు మంచి మార్క్స్ తో పాస్ అన్నీ అవుతాయి. ఏమైనా జాతకం బాగుంది, మీరు టెన్షన్ పడకండి. డాక్టర్స్ ఏమైనా సర్జరీ ఏమైనా అంటున్నారా? ఒక 1 year లోపల ఏమైనా అంటున్నారా? లేదు, అది స్పైన్ లెగ్ లోకి పెయిన్ వస్తే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఓకే, అంటే 26 జూలై నుండి 27 ఆగస్టు మధ్యలో ఎంఐకి సర్జరీ ఇండికేటెడ్. అయితే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను, అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు మంచి ట్రీట్మెంట్, మంచి ఫుడ్ తినమనమ్మా మంచిగా. ఓకే, మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ కాదు, ఆక్సిజనేటెడ్ ఫుడ్. రోజు ఏం చేయాలి, నువ్వులు, మంచిగా నువ్వులు తింటాము. ఒకటే ఏదైనా టీ లాంటి కానీ ఏదైనా తాగాలనుకున్నప్పుడు నువ్వులు నానబెట్టుకుని నీళ్ళల్లో దాన్ని మిక్సీలో వేసుకుని వడగొట్టుకుని నువ్వు పాలు వస్తాయి. ఆ పాలతో లైట్గా ఏదన్నా మిరియాల పొడి వేసుకుని తాగమని చెప్పండి, వేడి చేసుకుని. దానివల్ల ఏమవుతుందంటే నువ్వులకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉండటం వల్ల పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ అనేది దీంట్లో జరుగుతుంది. మీరు చాలా మార్పు చూస్తారు. తర్వాత మీరు పల్లెటూరులో ఉంటారా? అవునండి, నెక్కొండలో. మీ వారు ఏం చేస్తారు, వ్యవసాయమా లేకపోతే ఏంటమ్మా? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు రేషన్ డీలర్. ఓకే, ఏమో గోధుమ గడ్డిని పెంచుకోండి ఇంట్లో. గోధుమ గడ్డిని మీ ఇంట్లో మీరు పెంచుకోండి, బయట షాపుల్లో అమ్మే కాదు, మీరే పెంచుకుని 7వ రోజు నుంచి 11వ రోజు మధ్యలో వచ్చేటువంటి గోధుమ గడ్డి పైన ఉంటుంది కదా, ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు, అది కట్ చేసేసి ఆ అమ్మాయికి మంచిగా నూరి ఇవ్వండి గోధుమ గడ్డిది. 7 to 11 days మధ్యలో. మళ్ళీ 11 days తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా వేసుకోవాలి. ఇది అలా వేసుకోండి, మీరు చేసి చూడండి. 30 to 40 daysలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది పెయిన్లో. మనకేంటంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి పాప. వీటి రెండిట్లో ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్. ఓకే, అప్పుడు మీ డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్ అవాయిడ్ అయిపోద్ది, ఇదే చెప్తారు, జస్ట్ మిస్ అమ్మా అంటాడు. నేను చెప్పింది చేయండి అమ్మా. శని రవి కుజ గురులకి జపాలు, తర్వాత నేను చెప్పినట్టు ఇలాంటివి తీసుకోమని చెప్పండి. డెఫినెట్గా పాపకు మార్పు వస్తుంది. ఓకే, డెఫినెట్గా మీ అమ్మాయికి సర్జరీ అవాయిడ్, బాగా చదువుకుంటుంది అమ్మ, గొప్ప అమ్మాయి అవుతుంది. అర్థమైందా? నా దగ్గర ఒక స్క్విలేసిస్ పాప వచ్చింది 2014లో. జెమినీ టీవీ చూసి మన రాయచూరు దగ్గర ఎక్కడో ఇవి ఉంటాయి, రైతులు క్యాంపులు ఉంటాయి, వచ్చారు. స్క్విలేసిస్ ఎందుకు పనికిరాదని చెప్పారు డాక్టర్స్, ఆ అమ్మాయికి ఇంకా ఏం రాదని.
నాకు అనుకోకుండా మళ్ళీ జెమినిటివ్ చూసి కాల్ చేశారు ఇప్పుడు పెళ్లి కోసం. ఆ అమ్మాయి మంచి ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్, అంతా నార్మల్ అయిపోయింది. డాక్టర్లు చేశారు, మనం చేయట్లా. మనం ఒక సూచన ఇచ్చాం, ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆ అమ్మాయి కోయంబత్తూరు తీసుకెళ్లారు, అంతా నార్మల్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, మంచి జాబ్, పెళ్లి చేసుకోవాలి. 2014లో వచ్చింది ఆ అమ్మాయి స్కూలైసిస్ అని. ఎందుకంటే జెమినిటివ్ మంచి మార్క్స్ తో పాస్ అవుతుందా సార్? 100%. నేను అంతే కదా, అందుకే చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. మీ అమ్మాయి మంచిగా 10th సక్సెస్ అవుతుంది, తర్వాత మంచి కాలేజ్లో జాయిన్ చేయండి, ఇంటర్మీడియట్ ఎంపీసీ అని ఇప్పించండి, లేకపోతే తను ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేయించండి. మంచిదండి, శుభం, వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరూత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరి గురించి? నా గురించి. అమ్మ, మీ పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పేరు అనుష, అమ్మా. పుట్టిన తేదీ 28/11/2003. అమ్మ, టైం అమ్మా? మార్నింగ్ 6 AM. 6 AM. ఎక్కడ పుట్టారు? బెల్లంపల్లి. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారమ్మా. జాతకరీత్యా వృశ్చిక లగ్నంలో పుట్టినారు. లగ్నం ఉంది, రవి బలంగా ఉన్నారు. తర్వాత కుజుడి స్థితి బాగుంది, చంద్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నారు. అంటే మంచి చదువు, విద్య బెటర్గా, అంటే మీ వంశంలోనే కులదీపికరాలు అంటారు, మీ వంశంలో అటు ఇటు నాన్నగారి తరపున అమ్మగారి తరపులో నీ ఒక మంచి స్థితి ఉండాలి అని జాతకం చూపిస్తుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జాతకంలో బుధుడు యొక్క స్థితిగతుల వలన మనకి అన్ని మర్చిపోవటం, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం జరుగుతుంది. తర్వాత శని వలన ఏమవుతుంది, హెల్త్ పరంగా ఆలోచన సరిగ్గా చేయడం, ఎంప్టీనెస్ అంటారు, ఏం జరుగుతుంది, ఏం చేయలేనేమో అన్న ఫీలింగ్ ఇస్తారు. వీటన్నిటికీ మనం ఏం చేయాలని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్ గురుజీ. ఎక్కడమ్మా? కరీంనగర్లో చదువుతున్నావా? వరంగల్. వరంగల్. జాబ్ గురించి గురుగారు. థర్డ్ ఇయర్. 3-1 3-2? ఇప్పుడు 3-1 గురు. 3-1. ఇంకా టైం ఉంది కదా, నేను చెప్పింది చేసుకో, మంచి జాబ్ వస్తుంది. నీ ఏం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు గురుగారు? ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా నువ్వు? ఐటీ ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ గురుగారు. సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటున్నావు, మంచిది. నువ్వేం చేయాలంటే శని బుధ రాహు శ్లోకాలు చదువుకోండి. శని బుధ రాహు శ్లోకాలు చేసుకోండి. నీకు క్యాంపస్ సెలక్షన్ వస్తుంది, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. సరేనా? ఓకే గురుగారు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మా అక్క గురించి తప్పకుండా. ఈ మధ్య మీ నాన్నగారు వాళ్ళు కానీ ఇల్లు మారటం కానీ, ఇల్లు కొనటం కానీ జరిగాయి, స్థలాలు కొనటం కానీ, కార్లు కొనటం కానీ, లాస్ట్ 6-7 monthsలో వెహికల్స్ కొనటం కానీ లేదు గురుగారు. అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఏమన్నా? తెలియదు. ఓకే, మీ అక్క పేరేంటి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అక్క పేరు రమ్య గురూజీ. పుట్టిన తేదీ 30/11/2002. 2002. టైం అమ్మా? టైం 11:30 AM. 11:30. ఎక్కడ పుట్టింది అమ్మాయి కూడా? కరీంనగరేనా? అవును గురుగారు. రమ్య వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి కన్యా రాశి అంటారు, లగ్నం మకర లగ్నం. ఈ అమ్మాయి జాతకంలో కూడా శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, దశమాధిపతి యోగకారకుడు, స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఈ అమ్మాయికి మంచి లైఫ్ ఫ్యూచర్ ఉంది. తర్వాత కుజుడు యొక్క స్థితి బాగుండటం వల్ల, అంటే చతుర్థ లాభాధిపతి పంచమ దశమాధిపతుల యొక్క యుతి దశమ స్థితి అనేది చాలా గొప్ప రాజయోగము. ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, గట్టిగా ప్రయత్నం చేయమని. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ అమ్మాయి జాతకంలో రవికేతు యొక్క కలయిక వలన కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఈ మధ్యకాలంలో నాన్నగారు ఏం చేస్తున్నారు? 2024 నుంచి నాన్నగారికి ఎలా ఉంది? అంటే అంతకుముందు మా పెద్దనాన్నకి హెల్త్ బాగాలేదు గురుగారు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఓకే, పెద్దనాన్నగారు అమ్మాయి. ఓకే, హెల్త్ బాగాలేదు, లాస్ట్ ఇయరే కదా స్టార్టింగ్లో. ఓకే, అయితే పాప ఏం చేయాలంటే అమ్మా, రవి కేతు శనికి గురుకి, రవి కేతు శని గురులు శ్లోకాలు చేసుకోమని చెప్పండి. రవి కేతు శని గురులు పరిహారాలు చేయమని. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ అయిపోయింది గురుగారు, గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుంది. పక్క గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏం రాసింది అమ్మాయి? గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పక వేరే ఏం రాసింది చెప్పండి. ఇప్పుడే SBI బ్యాంక్ జాబ్ 2025 ఏప్రిల్ నుండి 28 వరకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి, అన్ని రాయమని చెప్పండి. ఓకే, పెళ్లి గడి కూడా మొదలైందమ్మా, కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు కాదు, పెళ్లి తర్వాత పెండింగ్ పెట్టమని చెప్పండి. ఓకే ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సరే, పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోమనండి. ఈ అమ్మాయికి జాతకంలో 7వ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది రావచ్చు. కావున ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు కానీ పూర్వపరాలు అన్నీ తెలుసుకుని చేయమని చెప్పండి పెదనాన్న గారికి. అర్థమైందా? పెళ్లి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆ అబ్బాయి హెల్త్లో కేర్ తీసుకోవాలి మనం. ఓకే, మంచిదమ్మా, జాగ్రత్త. జాగ్రత్త చేసుకోండి, అన్ని కలిసి వస్తుంది డెఫినెట్గా. పొద్దున 6 లోపు చేయాలి శ్లోకాలు. అర్థమైందా? మంచిది, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారం ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
మేము గుడివాడ నుంచి మాట్లాడుతున్నామండి. మా అమ్మాయి గురించి. ఆ అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. సౌమ్యశ్రీ అండి. డిసెంబర్ 13, 1998 తెల్లవారుజామున ఉదయం 5:30 ఓకే, చూడండి 13 డిసెంబర్ 98 ఆదివారం ఉదయం 5:30. అవునండి. ఎక్కడ గుడివాడ పుట్టింది అమ్మాయి? గుడివాడలో అండి. 5:35 అండి తెల్లవారు. 5:35. అవునండి. ఓకే అమ్మా. చూడమ్మా, హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టింది, కన్యా రాశి, వృశ్చిక లగ్నం అండి. ఓకే, ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుందండి, అయిపోతుంది. ఫిబ్రవరి 20 నుంచి గురు మహర్దశ. గురువు చాలా బలంగా ఉన్నాడు. ఏదైనా ఆటంకాలు ఉన్నా, ఉద్యోగంలో రాకపోయినా, పెళ్లికి సంబంధాలు కుదరకపోయినా ఇవన్నీ ఫిబ్రవరి తర్వాత అన్నీ అయిపోతాయి. ఓకే, టెన్షన్ పడాల్సింది లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. లేదా అన్నీ క్లియర్ అయిపోతాయమ్మా. అరే ఇప్పుడు దాకా ఎంత ఇబ్బందికరం ఎందుకు వచ్చిందో చెప్తా. వృశ్చిక లగ్నం, లగ్నం ఉంది రవి చాలా మంచిది, గురుడు చాలా బలంగా ఉన్నాడు, కుజుడు చంద్రుడు లాభస్థానం ఉన్నారు, మంచి రాజయోగాలు ఉన్నాయి. అయితే ఈ పాపకి ఏంటంటే నడుస్తున్నటువంటి పీరియడ్స్ ఏంటంటేనండి, శని 6వ ఇంట నీచలో ఉండటం, సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. తర్వాత బుధుడు లగ్నం ఉంది ఉండటం వల్ల పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, శని బుధ కుజులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఏమా? ఓకే. తర్వాత జపాలు చేయించండి, అన్ని క్లియర్ అవుతాయి. మీ డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు. ఇక అంటే జాబ్ లేదు అని చెప్పి మెసేజ్ రిజెక్ట్ అవుతున్నాయండి. జాబ్ చేసే పర్సన్ వస్తారు. ఏం చదువుకుందండి అమ్మాయి? బీటెక్ అండి. బీటెక్ ఎక్కడ చదువుకున్నారు? గుడివాడేనా? అవునండి. ఇప్పుడు జాబ్ చేయట్లేదు ఈవిడ? లేదండి. ఓకే, జాబ్ వస్తుందమ్మా. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది. అన్ని సెట్ అయిపోతాయమ్మా, అన్ని సెట్ అవుతాయి. ఎందుకు చెప్పనా, మీకు 2018 నుండి మీ ఇంట్లో కొద్దిగా చికాకులు, తర్వాత 22 తర్వాత ఎక్కువగా, 24 స్టార్ట్ నుంచి ఇంకెక్కువ ఉన్నాయి. అది వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం అనుకోండి, ఈ అమ్మాయి ఆరోగ్యం అనుకోండి, చికాకులు ఎన్ని పోతాయి. ఇప్పుడు దాకా కష్టపడటానికి కారణం ఏంటి? బుధ కుజ శని. వీళ్ళ వల్ల ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, మీ హెల్త్ బాగాలేదు, ఆ అమ్మాయికి హార్మోన్స్ అనుకోండి, డిప్రెషన్ అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి. అలా ఉంటే ఎట్లా వస్తుంది? కొద్దిగా మంచిగా పంపించండి. ఉద్యోగం చేయకపోతే పెళ్ళిళ్ళు కావాలి ఈ రోజుల్లో అమ్మాయిలకి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదమ్మా. కుజుడు బుధుడు శని శ్లోకాలు చదువుకోమనండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. మీకు మోపిదేవి దగ్గరే కదా, మోపిదేవి స్వామిని దర్శించమని చెప్పండి. ఓకే, పాప కూడా రోజు శ్లోకాలు చదువుకోమనండి, డెఫినెట్గా వస్తుంది. 24 ఫిబ్రవరిలో కుజుచంద్రులు కలిశారు. తండ్రికి భాగ్యాధిపతి కుజుడితో కలిశాడు, తండ్రికి ఇబ్బందులు అవి. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు గురుగారు. 2 నెలల నుంచి రెస్ట్ అయిందండి. కాలికి సర్జరీ చేసి. అవును. లేదా అన్ని పోతాయేమో, ఇప్పుడు ఎన్ని పోతాయి. చాలా మంది చంద్రమంగళ యోగం అంటారు. ఆ చంద్రమంగళ యోగం వల్ల తండ్రికి ఇబ్బంది. ఈ అమ్మాయి వల్ల కాదు, అబ్బాయి జాతకంలో సూచన, ఈ అమ్మాయి జాతకం మన సూచన. అంటే గమనించాల్సింది ఏంటంటే, ఒక యోగం ఒక అవయోగంగా మారుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే జ్యోతిష్యులు చంద్రమంగళ యోగం తండ్రికి భలే కలిసి వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఏమైంది? రివర్స్. ఇవి కారణాలమ్మా, ఇవన్నీ పోతాయమ్మా, ఏం టెన్షన్ పడకండి. ఓకే, మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, టెన్షన్ తీసుకోవద్దు. మీ అమ్మాయి విదేశాల్లో స్థిరపడుతుంది, దాని తగ్గట్టు కొద్దిగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి, ఏదైనా నేర్చుకోమని చెప్పండి, జాబ్ చేయమనండి, కలిసి వస్తుంది. సరేనా? మంచిదమ్మా, శుభం. ఇవ్వస్తుంది. సమస్య పరిష్కారం. ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు కృష్ణారెడ్డి స్వామి, నేను డోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు, పుట్టిన తేదీ ఎవరండి? 20వ తారీఖు 11వ నెల 1999 స్వామి. టైం అండి? ఉదయం 6 గంటలకు స్వామి. ఎక్కడ పుట్టింది? దోనేనా? లేదు స్వామి, ధర్మవరం స్వామి. ధర్మవరం. రేవతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి, కరెక్టేనా? వచ్చి నాకు చెప్తున్నా. అవును స్వామి, 2వ పాదం స్వామి. 1, 2 రాలేదులేండి, 2 రావడానికి కొద్దిగా టైం ఉంది, కానీ 1 మీనరాశి, తులా లగ్నం అండి. మీనరాశి కరెక్ట్ స్వామి. ఓకే, తులా లగ్నంలో పుట్టింది అమ్మాయి. పాప జాతకరీత్యా ఏంటంటే కుజుడు చాలా బలంగా ఉన్నారు, తర్వాత లగ్నం ఉంది, బుధుడు ఉండటం, మంచి బుద్ధి బలం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అయితే ఈ మధ్యకాలం నడిచే దశ 22 నుంచి మనకు అంత అనుకూలంగా లేదు. తను చేసే ప్రయత్నాల్లో ఫలితాలు భిన్నంగా రావటము, కొద్దిగా తొందరగా డీలా పట్టడం, ఆరోగ్యపరంగా ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ కానీ అని తొందరగా రావడానికి కారణం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేటైతే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి మీరు. ఓకే, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శుక్ర గురు రవికి పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అదే కొంచెం మ్యారేజ్ గురించి తెలుసుకోమని ఫోన్ చేశాను. ఏం చేస్తుంది పాప? స్వామి, పాప ఏం చేస్తుంది? హోమియోపతి డాక్టర్ గారు అవుతుంది స్వామి. ఇప్పుడు చూడండి అమ్మాయి, శుక్రుడు గురుడు రవికి పరిహారాలు చేయించండి పాపకి. ఏమి చూస్తున్నా సంబంధాలు ఇప్పుడే చూస్తున్నారా? లేదు స్వామి, ఆ అమ్మాయి ఇంకా 2 సంవత్సరాలు ఉంది స్వామి. మీకు టెన్షన్ ఎందుకు? కొద్దిగా నేను చెప్పిన పరిహారాలు చేయండి, జాగ్రత్త చేయండి, సరేనా? ఇబ్బంది అయితే ఏం లేదా స్వామి? ఇబ్బంది అంటే ఎలాగా మీరు అనేది?
అదే మ్యారేజ్ గురించి మీ పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుందా లేదంటే? చూడండి, ఇప్పుడు అవనేది ఏంటంటే ఇంక మీరు ఈ రోజుల్లో ఏంటంటే అండి అవన్నీ పట్టించుకోకూడదు. అర్థమైందా? నేననేది వేరే విధంగా కాదు. ఇప్పుడు మనం మా అమ్మాయిని బయటికి పంపించినప్పుడు రకరకాల వ్యక్తులు కలుస్తుంటారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి ఉంటాయి. నేను ఇలా చెప్తున్నాను కాదండి, ఓకే? అది కొద్ది కేర్ తీసుకోమని చెప్పండి. అమ్మ జాగ్రత్త, ఎందుకంటే అమ్మాయి జాతకంలో శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, శుక్రచంద్రులు పరస్పరం చూసుకుంటున్నారు, అందువల్ల నేను తెలిసిన సంబంధాలు అవ్వచ్చు, ఓకే? అది బంధువుల అబ్బాయి కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే మంచి అమ్మాయి, అందుకని మనం అనుమానించడం, పోలీసింగ్ చేయడం చేయకూడదు. కానీ జాగ్రత్త తీసుకోమని చెప్పండి, ఓకే? సెలక్షన్లో జాగ్రత్త తీసుకోమని చెప్పండి అంతే, ఓకే? కానీ శుక్ర గురు రవికి పరిహారాలు చేస్తుండండి, సరేనా? మంచిదండి, శుభం, విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో ఒక ఆవిడ మాట్లాడారండి, వైజాగ్ నుంచి. పాప బీకాన్ చదువుకుంది, కరస్పాండెన్స్లో జాబ్ చేస్తుంది. గతంలో 25,000 వచ్చాయి, ఇప్పుడు తగ్గిపోయింది. అంత జీతం రావట్లేదు, ఫైనాన్షియల్గా కుటుంబపరంగా ఇబ్బందులు, పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటే నిలబడదు, పెళ్లి అవ్వదు అని ఎవరో చెప్పారు. ఆరోగ్య సమస్యలు అంటే టోటల్గా ఏంటంటే నేను నచ్చల్ ఒక ఆడపిల్ల 30 years దాటి 30 years దాకా రీచ్ అవుతున్నారంటే అండి డెఫినెట్గా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. అది కామన్, అది మన జాతకానికి ఆపాదించుకోకూడదు, ఓకే? దాదాపుగా ఎక్కువ మందికి ఆడపిల్లలకి ఇప్పుడు హార్మోన్స్, మిల్క్, హెప్లాయిడ్ ఎగ్స్, తర్వాత మైక్రోప్లాస్టిక్స్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత ఈ గైనిక్ ఇష్యూస్ ఎక్కువడం జరుగుతుంది. అది పెద్ద సమస్య కదా. దానికి ఏంటంటే మంచి ఆహారం తీసుకోవడం, బాడీని ఆక్సిజనేట్ చేయడం వలన పూజలు కాదండి ఇక్కడ, ఆక్సిజనేట్ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి ఒకటి. తర్వాత ఆవిడకి జాబ్లో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు నడిచే దశ బాగాలేదు, కొన్ని లగ్నాలకు కొన్ని గ్రహాలు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ గ్రహ దశ మొదలైనప్పుడు ఏమవుతుందంటే 15 లక్షలు వచ్చేవాళ్ళు 5 లక్షలకు వచ్చేస్తారు, 30,000 వచ్చేవాళ్ళు 25,000 వస్తారని రెగ్యులర్గా చూస్తుంటాం. ఎందుకు గురుగారు మాకు 2015లోనే నా జీతం 25 లక్షలు ఉండేది సంవత్సరానికి, ఇప్పుడు 15 లక్షలకు పనిచేస్తున్నాను అంటే కొన్ని దశలు ఏవైతే ఉంటాయో అవయోగ కారక దశలు ఉంటాయి, వాటిలో మనం డెఫినెట్గా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు తెలిస్తే కనుక ఏమైనా చేయొచ్చు అంటే డెఫినెట్గా అండి. ఏంటంటే జాతకరీత్యా ఒక అబ్బాయికి 2030లో నెగిటివ్ పీరియడ్ వస్తుంది అనుకుంది, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నెగిటివ్ దశ ఉన్నప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయండి, మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, మన ఆదాయం తగ్గుతుందని. సెకండ్, ఆదాయానికి పెంచుకునే మార్గాలు ఏంటి. నెక్స్ట్ అంటే ఎట్లాగా, సపోజ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉందండి, 2030లో ఆ అబ్బాయికి 50 లక్షల జీతం వస్తుంది, జాబ్ పోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, జాబు తక్కువకి వెళ్ళాల్సి వస్తుంది. నేనేం చెప్తాను అంటే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ స్కిల్ ఏంటి, జీవన విద్య. మనకి పూర్వీకులు మనం చెప్పారు, జీవన విద్యను అలవర్చుకోవాలి. స్కిల్ ఏముంది, ఒకరికి కొంతమందికి వంట కలరీ యాక్టివిటీస్ ఉంటాయి, వంట చేసే పద్ధతి ఉంటుంది, దాన్ని మెంటల్గా ప్రిపేర్ ఉంటాం 2030కి. కొంతమందికి ఆడవాళ్ళకైతే మిషన్ కుట్టేటువంటి ఆర్ట్స్, ఎంబ్రాయిడింగు, లేకపోతే అన్ని రకాల ఉంటాయి. కొంతమందికి ఏంటంటే స్కిల్ పెయింటింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి బిజినెస్ టాక్టిక్స్ ఎక్కువగా ఉంటాయి, కొంతమంది టీచింగ్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఎలా చెప్పడం జరుగుతుందంటే టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ జాతకంలో ద్వితీయాధిపతిని బట్టి అన్ని 2030 నాటికి మీరు ఒక ట్యూషన్ సెంటర్కి కానివ్వండి ప్లాన్ చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఇలాగా చేసుకోవడం వల్ల మార్పు వస్తుంది. నెగిటివ్ టైం వచ్చేటప్పుడు మనకి నెగిటివ్ టైం బాగోదు అనే కంటే కూడా ఉన్నదాని నుంచి బయటికి ఎలా రావాలి, మన ఆదాయాన్ని రెండో విధంగా ఎలా పెంచుకోవాలి, అది జాతకం సూచిస్తుందండి. మనం చెప్తుంటారు కదా, ఒక ద్వారం క్లోజ్ అయిపోతే ఇంకో ద్వారం ఓపెన్ అవుతుందని చెప్పేసి, డోర్ అనేది ఇంకో డోర్ ఒకటి క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అంటారు. డెఫినెట్గా అలానే ఒక నెగిటివ్ దశ వచ్చినప్పుడు దాని తాలూకు నెగిటివిటీ మనకి వేరే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు నెగిటివ్ దశ వచ్చినప్పుడు మనకి దూరదేశ అవకాశాలు వస్తాయి, ఎక్కడో చాలా దూరంగా మనకు తెలియనటువంటి, లేదా లోకల్లో కూడా ఎక్కడో ఈ అబ్బాయి ఇక్కడ పనిచేస్తుంటాడు హైదరాబాద్లోనో వైజాగ్లోనో, వాళ్ళకి ట్రివాండ్రంలోనో లేకపోతే బొంగైగాం లాంటి చోట ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే గుజరాత్లో ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేసుకోవడం, దీని ద్వారా మళ్ళీ ఒక 2-3 years వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చే ప్రయత్నం. అంటే నెగిటివ్ పీరియడ్ అన్నప్పుడు అది ఎప్పుడు కూడా నెగిటివ్ చేయదండి. నెగిటివ్ చేసినప్పుడు మనం సంసిద్ధులై ఉండాలనేది జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది. అందువల్ల ఆ పాప అడిగింది అంటే 25,000 జీతం తగ్గిపోయింది. చాలామంది జరుగుతూ ఉంటుంది, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకు ఉన్న స్కిల్ ఏంటి, ఆ స్కిల్ ఆధారంగా కొంతమందికి ఏంటంటే కులవృత్తి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గోల్డ్ స్మిత్ ఉన్నారనుకో, అబ్బాయి జాబ్ చేస్తున్నారు, దాని మీద కొంత దృష్టి పెట్టి జ్యువెలరీ డిజైనింగ్స్ అని నేర్చుకున్నారు కూడా వస్తుంది. కొంతమంది ఆడపిల్లలకి ఇంటీరియర్ డిజైన్స్ మీద ఉంటుంది, వాటిని నేర్చుకోవడం, ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉంటుంది, వాటిని రెడీ చేసుకోవడం. కొంతమంది ఆడిటరీ స్కిల్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా రైటింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, కంటెంట్ రైటింగ్కి ఉపయోగపడతారు. తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ చేసుకోవడం అనేది సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. జీవన విద్య అలవర్చుకుని ఎప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే మైండ్లో పెట్టుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే బై 2030కి 30-40% ఆఫ్ జాబ్స్ ఉండవనేది
మన టాప్ వరల్డ్ స్కూల్స్ చెప్తాం జరుగుతుందన్నమాట. అందువల్ల అందరూ రెడీ అయినట్టయితే నెగిటివ్ని తక్కువ చేసుకోవచ్చు. అంతేగాని నా టైం బాగాలేదు, గురుగారు చెప్పారు, జ్యోతిషులు చెప్పారు అని చెప్పేసి జపాలు చేసుకుని ఇంట్లో కూర్చుంటే ఫలితాలు రావండి. జపం అనేది మనకి కొంత శక్తిని ఇస్తుంది. అది తర్వాత ఇంకో విషయం అడిగింది, పాప మ్యారేజ్ చేసుకోవద్దు అంటున్నారు అనేది. అలా ఏం ఉండదండి. పూర్వకాలంలో కూడా 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఇవే 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, 20 నక్షత్రాలు ఉన్నాయి. వాళ్ళకి జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే అపోహలు ఎక్కువైపోయి అతి జాగ్రత్త ఎక్కువైపోయింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ వలన జాతకం బాగాలేదనగానే భయపడిపోతారు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే. జాతకం బాగోపోయినా ఫలితాలు పాజిటివ్గా వచ్చే ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఫలితం పాజిటివ్ అవుతుంది. టైం బాగోనప్పుడు అంటే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి బాగున్న టైంలో కూడా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే మెడికల్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారో, మన ఆస్ట్రాలజికల్గా ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ అండి. ముందు మన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది రెమెడీగా పనిచేస్తుంది. ఒక వ్యక్తికి 10 లక్షలు పోతాయి అనుకున్నప్పుడు ముందుగా ఆ 10 లక్షలు తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయటము, లేకపోతే ఎవరికన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చేసి దాచమని చెప్పడం మంచి వాళ్ళకి, లేదంటే వైఫ్కి కానీ అమ్మకి కానీ ఒక 10 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ అనేది కొనేసి బిస్కెట్స్ కానీ పక్కన లాక్ చేసేయాలి. లేకపోతే ఏమవుతుంది, 10 లక్షలు బ్యాంక్లో ఉంటే ఏదైనా సైబర్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఆ టయానికి ఏదైనా విషయం వచ్చి మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నీ మనకి జ్యోతిష్యంలో ప్రివెన్షన్ ఇస్ ద రెమెడీ. తర్వాతే పూజలు, తర్వాత రింగ్స్ వేసుకోవటాలు, మాలలు వేసుకోవటాలు, రుద్రాక్షలు వేసుకోవడం. దయచేసి అర్థం చేసుకోండి, ఇదేంటంటే జ్యోతిష్యం అనేది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. అంతేగాని సూడో సైన్స్ అయితే కాదు. 100% ఫలితాలు వస్తాయి. ఫలితాలు రావడం అంటే మనం కష్టపడి పనిచేస్తూ జాతకంలో సూచన జాగ్రత్త తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. టైం బాగోనులకు కూడా యోగాలు బాగా వస్తాయండి. కొన్ని సందర్భాల్లో కొన్ని అవయోగాలు యోగాలుగా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ తత్వాన్ని బట్టి కొన్ని జాతకాలు, ఉదాహరణకి ధనాధిపతి షష్టాధిపతితో కలిశారనుకోండి, అతను రుణం చేస్తేనే ఎదుగుతుంటాడు, రుణం చేస్తేనే ఎదుగుతాడు అతను. అంతేగాని లోన్స్ తీసుకుని ఎదుగుతూ ఉంటాడు. అంతేగాని అరే నువ్వు రుణం చేయకురా అని చాలామంది నా దగ్గర వచ్చి అడుగుతారు, గురుగారు మాకు రుణాలు ఎక్కువైపోయినాయండి అని. టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు రుణాలు ఉంటాయి బాబు అని చెప్తాం. అలా ఉంటేనే ఎదుగుతారు. అర్థమైందండి. కొంతమంది జాతకాల్లో జాతకం చాలా బాగుంటుంది, ధనాధిపతి ధనస్థానంలోనూ భాగ్యత భాగ్యంలోనూ ఉంటారు, కానీ వాళ్ళకి ధనయోగాలు ఉండవు, అప్పు ఉండదు, కానీ ధనయోగాలు కూడా ఉండవు. అందువలన మనం ఈ యొక్క అనుగుణంగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా కనుక మన జాతక పరిశీలన చేసినట్లయితే ఎవరి జాతకాలు అయితే రుణయోగాలు ఉన్నాయో వారు ఏ విధంగా ఎదగాలి, కొందరు జాతకాల్లో అధిక ఖర్చులు కనిపిస్తుంటాయి వారు ఏ విధంగా ఎదగాలి అనేది మనం కొన్ని జాతకాలు సేవింగ్స్ చేసుకోవడమే వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది. వాళ్ళకి యూఎస్పీ ఏముంటుందంటే వాళ్ళు సేవింగ్ చేసేయాలి, అంతే సేవింగ్ చేయాలి, ఇంకెక్కడ డబ్బులు పెట్టకూడదు, లాక్ చేసేయాలి. ఇవన్నీ కూడా మంచి నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు తెలుసుకుని కనుక మీరు వెళ్తే మీ లైఫ్లో మీ పిల్లలకు వచ్చేటువంటిది, కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని జ్యోతిష్యం ద్వారా 100కి 100% మీరు అధిగమించవచ్చు. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.